నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో ఈరోజు 600 బంతిపూల మొక్కలను నాటడం జరిగింది. మార్గశిర మాంస ఏకాదశి గీతోపదేశం చేసిన రోజు శివుని విగ్రహం చుట్టూ 600 మొక్కలను స్వర్గధామం నవనిర్మాణం సమితి సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంత్యక్రియల కోసం హిందూ శ్మశాన వాటికకు వచ్చిన వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన సస్యశ్యామలమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించేదానికి 4 నెలల కింద స్వర్గధామం బృందావనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో 3600 మొక్కలు నాటడం జరిగింది. 12 రాసులకు 12 మొక్కలు 27 నక్షత్రాలకు 27 మొక్కలు, అది ఏ దేవతలకు సంబంధించినది ఆ మొక్క పేరుతో ప్రతి చెట్టు కింద ఫలకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేరవాటి సత్యనారాయణ, పాదర్తి శేషుబాబు, గెలివి రామకృష్ణ, ద్వారక వసంత, స్వర్గ గ్రామం సేవకులు పాల్గొనడం జరిగింది. అలాగే స్వర్గధామం నందు కూడా రేపటి నుంచి అక్కడ వచ్చిన వాళ్ళకి, భగవంతుని యొక్క సన్నిధికి వెళ్తున్న వ్యక్తికి నివాళులు అర్పించే వాళ్ళకి చాగంటి ప్రవచనాలు, మనిషి యొక్క జన్మకు మూల కారణమైన సేవ కార్యక్రమాల గురించి మైకుల ద్వారా సందేశాలకు వినిపించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. సాయంత్రం వేళలో హాయిగా కూర్చోవడానికి బృందావనంలో అన్ని చోట్ల రాత్రి బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి గీతా జయంతి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను ఉటంకించినటువంటి రోజు. అలాగే నంద్యాల హిందూ శ్మశాన వాటికను నవనిర్మాణ సమితి జీర్ణోద్ధరణ చేసిన తర్వాత 4 నెలల కింద స్వర్గధామం బృందావనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. 3600 మొక్కలను ఇక్కడ స్వర్గధామంలో ఏర్పాటు చేసి 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, ప్రతి మొక్క ఏ దేవునికి ప్రీతిపాత్రమైనది శాస్త్రోక్తంగా ఆ సమాచారాన్ని ప్రతి మొక్క దగ్గర కూడా ఒక శిలాఫలకంతో మనం తయారు చేశాం. అలాగే ఈరోజు గీతా జయంతి సందర్భంగా 600 చెండు పూల మొక్కలను మనకు రుద్రభూమిలో ఉండేటువంటి మహాశివుడు ధ్యానముద్రలో ఉన్నాడు. అతని చుట్టూ కూడా ఒక పూల బంతులతో ఒక హారం మాదిరిగా ఈరోజు ఇక్కడ ఒక 600 మొక్కలను మేమందరము నవనిర్మాణ సమితి స్వర్గధామం సేవకులము ఇక్కడ నాటుతూ ఉన్నాం. చనిపోయినటువంటి వ్యక్తి అంత్యక్రియల కోసం ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఇది ఒక ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణంగా ఉండడానికి, ఇది శ్మశానమే కాదు, ఎప్పుడైనా ఉల్లాసంగా ప్రశాంతంగా ప్రశాంతత కోసం ఉండేదానికి వీలుగా కూర్చునేదానికి బెంచీలు, తామర పువ్వులతో ఉండేటువంటి ఒక ఫౌంటెను, పూలతో చాలా రకాల తీగలతో ఒక ఆహ్లాదకరంగా తయారు చేశాం. ఈ యొక్క స్వర్గధామం బృందావనాన్ని మన నంద్యాల చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందరికి కూడా శ్మశానం అన్నది ఈ ప్రాంతంలో ఒక ఐకానిక్ ప్రాజెక్టుగా, శ్మశానం అంటే ఇలా ఉండాలని చేసే విధంగా నవనిర్మాణ సమితి తరపున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సహకరించినటువంటి ప్రభుత్వం వారు, దాతలు, స్వర్గధామం సేవకులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా పూడికల బృందం కానీ కాలుపుల బృందం కానీ చేస్తున్న సేవలకు వాళ్ళకు ఒక్కసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల ప్రజలందరూ ఒక్కసారి స్వర్గధామం బృందావనానికి మీకు తీరిక సమయంలో సాయంత్రం పూట వచ్చి ఈ మహాశివుని ముందు ఉన్న ఈ ఆహ్లాదకరమైన ఉద్యానవనాన్ని చూడాలని స్వర్గధామం సేవకుడుగా మీకు డాక్టర్ చిత్తులూరు మధుసూదనరావు, నంద్యాల. భీమారం రస్తాలో ఉన్నటువంటి దీన్ని నవనిర్మాణ సమితికి మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యరూపం దాల్చి ఒక కమిటీని ఫామ్ చేసుకొని అందరం కలిసి బజార్లో అడక్క తిని దేవుని దయతో అందరూ కూడా బాగా సహకరించినారు.
ఇటువంటి దానికి దీన్ని ఒక బృందావనంగా తీసుకురావాలనే ఒకటి ఆలోచన సంకల్పం మనకు ఫరూక్ గారు కూడా మొన్న చెప్పారు. ఇక్కడ నేను రాజమండ్రిలో ఉందయ్యా, బాగా చేశాను నేను ఉంటే అప్పుడు అన్నాడు. అలాగే ఇది కూడా ఒక 2 సంవత్సరాలు పోతే అలాగే తీర్చిదిద్దుతున్నాం. అందరూ కూడా కమిటీ సభ్యులు, ప్రజల్లో తాతలు అందరూ కూడా విపరీతంగా సహకరించినారు. 3-4 కోట్లతో ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని మొన్ననే ఈ మధ్యలో దాదాపు మొక్కలు వనం, స్మృతి వనం కూడా నాటడం జరిగింది. ఈరోజు మన మధుసూదన్ గారు ఈ స్వామి చుట్టూ, ఈశ్వరుని చుట్టూ ఈ ఒక 600 చెట్లు, చెండు పూల చెట్లు నాటాలి అందరూ కలిసి అని చెప్పి కోరడము, ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఇది మా ఒక్కరిది కాదు, అందరిది. ఇది హిందూ శ్మశాన వాటిక దీని పేరే. కాబట్టి అందరూ కూడా ఇంకా మాకు దాదాపు ఒక 40-50 లక్షల రూపాయల ఫండ్ తక్కువ ఉంది. అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు కనీసం చూసి దీనికి సహకరించాలని చెప్పి. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్.